నమస్తే వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్ పై ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు అన్న బండి సంజయ్. సదర్ రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలిపిన అఖిల్ భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. భారత్ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దే కీలక పాత్ర అన్న మంత్రి లోకేష్. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి దిగ్గజ సంస్థ ఓరికాకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి సీతక్క. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బొలెరో దూసుకెళ్లడంతో ఒకరి మృతి, 9 మంది పరిస్థితి విషమం. తూర్పు ఇథియోపియాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మృతి. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన అమ్మమ్మ మనవరాలు మృతి. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, హైదరాబాద్ నల్లకుంట శంకర్ మఠం ను శృంగేరి పీఠాధిపతి విధుశేఖర్ భారతీ స్వామి గారి ఆశీస్సులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేయిస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడతారా, బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా అంటూ నిలదీశారు. బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా, విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా, ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా, పదే పదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నించారు. విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనివ్వమని ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు అని బండి సంజయ్ తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పైన రోడ్డెక్కడం తథ్యం అని బండి సంజయ్ అన్నారు. ఇంటి కిరాయిలు కట్టకుండా, కరెంటు బిల్లులు కట్టకుండా, దానిలో పనిచేసిన సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏదో దాని కోట్లు సంపాదించడం కాదు. వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వాన్ని? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి. మన చర్చల ప్రసక్తి లేదు. చర్చలు ఉన్నాయి, వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి. వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డాకనే సమ్మె విరమణ ఉంటుంది. ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా, మీరు గిట్లా ఈసారి లాస్ట్ మేము కూడా మీరు తగ్గించిపోలే, మేము తగ్గించిపోయినాం. మేము మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడేట్టుగా పోతున్నారు. ఇంట్లో భయపడితే పైసలు వస్తాయి. అది ఇలా మీకు సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుకకు వేసి మీరు ఇక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎటు దిగి వస్తుంది? ఈసారి యాజమాన్యాలు దిగొస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. రాష్ట్రపడుతున్నది ఎవరు సపోర్ట్ చేయరు మీకు. మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, మీరు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం. ఇది రాజకీయాల కోసం చేస్తలే. మేము ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఆలోచన మాకు లేదు. విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం. మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తున్నాం. మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు. వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపని చెప్పి మరి చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నాం. యాదవుల సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల్ భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు, సైదాబాద్ యాదవ్ సంఘం సదర్ నిర్వాహకులు మైలకోలు మహేందర్ యాదవ్ అన్నారు. వందల సంవత్సరాల నుంచి యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలకు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షించదగ్గ విషయమని, ఇందుకు కోసం కృషి చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సైదాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దున్నరాజుల విన్యాసాలు, యాదవుల ఆటపాట అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, బీజేపీ నాయకుడు మధుకర్ రెడ్డి, కొత్తకాపు రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి,
వీరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే వేదిక ఇది. రాజకీయ వేదిక కాదు. మనమందరం కూడా మన కుల వృత్తిని రెస్పెక్ట్ చేసుకుంటూ మన కుల వృత్తిని గౌరవించుకుంటూ పూజించుకోవడానికి జరుపుకున్న ఈ యొక్క పండుగని మనమందరం కూడా ఇంకా పెద్దెత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సోదరుడు మహేందర్ యాదవ్ గారు చెప్పినట్టు ఈ యొక్క సదరు పండుగని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేసిందంటే వారు యాదవుల పట్ల ఎంత వాళ్ళ గౌరవం ఉందో మనమందరం కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఒకే మాట చెప్తున్నారు, ఇది రాజకీయ వేదిక కాదు. మనమందరం కూడా మన కులాన్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే చెప్పినట్టు తిరువనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగింది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ ను నెట్టి పక్కకు పెట్టారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. బ్రిసెన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్ కాన్సులేట్ జనరల్ బ్రిసెస్ నీతు ఎం భగోటియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబిసి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియాల మధ్యలో స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతుందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2022 డిసెంబర్లో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్ గా మారిందని ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు. 2020-21 ఇరు దేశాల మధ్యలో వస్తూ వాణిజ్య కార్యకలాపాలు $12.2 బిలియన్ ఉండగా 2024-25 నాటికి దాదాపు రెట్టింపు అయి $24.10 బిలియన్ చేరాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తుందని అన్నారు. ఫలితంగా గత 16 నెలల కాలంలో ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో 1.33 లక్షల కోట్లతో ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
పెట్టుబడులే ధ్యేయంగా విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియాలో CEO సంజయ్ గాంధీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఓరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మెల్బోర్న్స్ లో పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారీ, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ CEO MD సంజీవ్ గాంధీ ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఓరికా సంస్థ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, BCCలు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, పంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఈకోసిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ ఫేజ్ 1 ఇంటింటి ప్రచారంలో మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైనే ఓటు వేసి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ లో BRS కు 3 సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని అన్నారు. BRS ఎమ్మెల్యే ఉన్న కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు, జూబ్లీహిల్స్ లో కనీసం సదుపాయాలు కరువయ్యాయి అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కడ కష్టం వచ్చినా వాలిపోతాడు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ కు పట్టం కట్టండి అని ఇప్పటి వరకు 150 కోట్ల పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఉన్నటువంటి మరి గోపి గారి కుటుంబానికి 3 సార్లు ఓట్లేయడం జరిగింది. మన నవీన్ యాదవ్ మరి అనేక సందర్భాల్లో ఎక్కడ కష్టం ఉన్నా మరి అన్న అంటే నేనున్నా అని, తమ్ముడు అంటే మరి ఎంతో ఆప్యాయంగా వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. కనీసం 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే, పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే. మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 కోట్ల వర్కులు మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం, మళ్ళా గెలిచినాక ఈ పని చేస్తాం, మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు. చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం. ఈ రోజు పేదల కోసం 200 యూనిట్ల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. బస్ ఫ్రీ నడుస్తుంది. రేషన్ కార్డు కోసం 10 సంవత్సరాలు తనలాడింది, ఇప్పుడు కూడా ఒక ఇక్కడ తిరుగుతుంది. నాకు రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి రాలేదు, ఇప్పుడు రావాలని. దాదాపుగా లక్షల మందికి మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం. పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం కడుపు నిండా తినాలని మరి సన్న బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు కూడా పెద్ద ఎత్తున 1.5 సంవత్సరాల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇచ్చినాం. ఇక్కడ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లులు కూడా ఒకప్పుడు ఇచ్చింది కాంగ్రెసే, ఈ రోజు కూడా మళ్ళా ఇచ్చేది కాంగ్రెసే. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మేము మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం చాలా చాలా అవసరం. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. JK వీధి మండలం రింతాడ వద్ద కూరగాయలు విక్రమిస్తున్న గిరిజనులపైకి బోలేరు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. పట్టాలపై ఆగి ఉన్న రైలును మరో రైలు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నార్సింగి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన అమ్మమ్మ యూసుబీ మనవరాలు హాజీరా నీటిలో మునిగి మృతి చెందారు. కాలు జారి చెరువులో పడిపోయిన అమ్మమ్మను రక్షించే ప్రయత్నంలో ఈతరాని మనవరాలు కూడా నీటిలో కొట్టుకుపోయింది. చెల్లెళ్ళు సబియా చెట్టు కొమ్మను పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫీజు రియంబర్స్ పై ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు అన్న బండి సంజయ్. సదర్ రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలిపిన అఖిల్ భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. భారత్ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దే కీలక పాత్ర అన్న మంత్రి లోకేష్. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి దిగ్గజ సంస్థ ఓరికాకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి సీతక్క. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో దూసుకెళ్లడంతో ఒకరి మృతి, 9 మంది పరిస్థితి విషమం. తూర్పు ఇథియోపియాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మృతి. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన అమ్మమ్మ మనవరాలు మృతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.